కాకినాడ జిల్లా గోకవరంలో జెడ్పీటీసీ దాసరి శ్రీరంగ రమేష్ ఇంటి వద్ద నియోజకవర్గ వైసీపీ నేతలు సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వర్గీయులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా తోట నరసింహం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏకపక్ష ధోరణితో నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాల వారిని కలుపుకోకుండా ముందుకు వెళ్లడం, నియోజకవర్గంలో టీడీపీలోకి వలసలు ఎక్కువయ్యాయని తెలిపారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వర్గంలో నాయకులను, కార్యకర్తలను కనీసం సంప్రదించకుండా ప్రస్తుత ఇన్ఛార్జ్ తోట నరసింహం ఆయన వర్గ నాయకులు కొనసాగిస్తున్న ధోరణి పొమ్మన లేక పొగపెట్టిన చందంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈరోజు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తగా నియమితులైనటువంటి ఇన్ఛార్జ్ తోట నరసింహం గారు ఎవరిని కూడా సమన్వయపరచుకోకుండా ఆయన ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారు. పార్టీ అధిష్టానం దీనిపై పరిశీలించి సరైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లయితే మేమందరం కలిసి ఈ పరిణామాన్ని సరిదిద్దకపోతే మేమందరం మళ్ళీ ఇంకో సమావేశాన్ని ఏర్పరచుకొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. పార్టీ కూడా దీన్ని పరిశీలించి సరిదిద్దాలి. ఆయన ఏంటంటే కొంతమంది వ్యక్తులతో ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. దీనిపై అధిష్టానం స్పందించకపోతే మేమందరం కలిసి మళ్ళీ ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. నన్నే కాదు, నియోజకవర్గంలో ఎవరిని కూడా సమన్వయం చేసుకోవట్లేదు ఆయన. దానివల్ల ఈ నిర్ణయం ఆయనతో మేము మాట్లాడడానికి ఇక్కడ లోకల్ స్థానిక నాయకత్వం కోఆపరేట్ చేయట్లేదు.